హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఏపీకి సంబంధించి ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేసాము. ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారని చెప్పేసి వెయిట్ చేసాము. ప్రజెంట్ ప్రమాణ స్వీకారం అయితే నిన్న అయిపోయింది. కానీ దాని తర్వాత ఎప్పటి నుంచి అయితే ప్రమాణ స్వీకారం స్టార్ట్ అయిందో, పవన్ కళ్యాణ్ మినిస్టర్గా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో దాని తర్వాత అసలు ఆయనకి ఏ శాఖ ఇవ్వబోతున్నారు, ఆయన శాలరీ ఎంత ఉంటుంది, ఇది ది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఇటు సోషల్ మీడియా పరంగా అని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ మీకు వీడియో చూపిస్తా. ఆయన శాలరీ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఆయన ఒక మాట అన్నారనమాట మీడియాతోని. ఒకసారి అది ఏంటి అనేది మీరు ఒకసారి వినండి. నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకున్నాను, రుణపడి ఉందంటారు. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చాను మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడు నేను భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యేకి తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటికి, వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తాను అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. సో మీరు కూడా విన్నారు కదా, అంటే ఆయన వాళ్ళ ఫాదర్ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి, దాని తర్వాత ఆయన కూడా రూపాయి జీతం తీసుకోను సంపూర్ణ జీతం తీసుకుంటా అని అన్నారు. అంటే అసలు ఈ సంపూర్ణ జీతం ఒక మినిస్టర్కి ఎంత ఉంటుంది ఏంటి అనేది మాట్లాడుకుంటే అది స్టేట్కి డిఫరెంట్ ఉంటుంది. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, దానికి సంబంధించి ఇంత జీతం అన్నట్టుగా అలాట్ చేస్తారు. దాని తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉంటుంది ఏంటంటే అక్కడ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఏంటని దాని మీదకి అలాట్ చేస్తారు. ఇంకోటి ఇటు వేరే స్టేట్స్లలో కూడా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉంటుంది. సో అయితే ప్రజెంట్ ఏపీకి సంబంధించి 1,75,000 నుంచి 3 లక్షల వరకు తీసుకునే అవకాశం అయితే ఉందని అయితే తెలుస్తుంది. ఎందుకు 3 లక్షలు అంటున్నా అంటే ఆయన డిప్యూటీ సీఎంగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో డిప్యూటీ సీఎంకి కొంచెం ఎక్కువ ఏదైతే శాలరీ ఉంటుందో అది కొంచెం ఎక్కువ ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారంటే 1,75,000 నుంచి 3 లక్షల వరకు శాలరీ అంటే మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఎంత జీతం తీసుకుంటున్నారో దానికి ఈ రేట్లు నేను మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు అనేది ఆయన చెప్తున్నారు. మరి మొత్తంగా ఏపీకి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ప్రజెంట్ ఎవరెవరికి ఏ శాఖ ఇవ్వబోతున్నారు అనే ఒక టాపిక్. నెక్స్ట్ టాపిక్ పవన్ కళ్యాణ్కి అని, అలాగే మినిస్టర్లకు వచ్చే శాలరీ ఎంత అనేది. ఇక ప్రతి ఒక్క మినిస్టర్కి డిఫరెంట్ 24 మినిస్టర్లకి ఇంత అన్నట్టుగా ఉంటుంది. బట్ ఇంకొద్ది రోజులలో మనకు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఎవరెవరికి ఏ శాఖలు ఇచ్చారు ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో మనకు తెలిసిపోతుంది. సో మీరు ఈ శాలరీ పైన ఏమనుకుంటున్నారు ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి.